ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటున్నారు కానీ రిజల్ట్స్ రావట్లేదు. అలానే మీ బాడీ కూడా అబ్జర్వ్ చేసుకోవట్లేదా? అది ఎందుకు చేసుకోవట్లేదు నేను చెప్తాను వినండి. మనం ప్రోటీన్ ఫుడ్ తీసుకున్న తర్వాత మన బాడీ డైజెషన్ చేసే సమయంలో మన బాడీ కొంత మాత్రమే అబ్జర్వ్ చేసుకుంటుంది. సో, అది ఎంత అబ్జర్వ్ చేసుకుంటుందో తెలుసుకోవాలనుకుంటే మనం ప్రోటీన్ యొక్క పీడీకే స్కోర్ తెలుసుకోవాలి. అది ఎలా అంటే మనం తీసుకున్న ప్రతి ఒక్క ప్రోటీన్ యొక్క పీడీకే స్కోర్ అని చెప్పి మనకి ఒక లిస్ట్ ఉంటుంది. దాంతో మనం తీసుకునే ప్రోటీన్ మల్టిప్లై చేస్తే మన బాడీ ఎంత అబ్జర్వ్ చేసుకుంటుందని చెప్పి అందులో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 గ్రామ్స్ ఆఫ్ చికెన్ తీసుకున్నాను అనుకోండి. దానికి నాకు వచ్చేది 27 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్. అండ్ ఆ చికెన్ ఒక పీడీకే స్కోర్ చూసాను అనుకోండి 0.9 ఉంది. సో 27 గ్రామ్స్ ఇంటూ 0.9 ఈక్వల్ టు 24.3 గ్రామ్స్. అంటే నా బాడీ అబ్జర్వ్ చేసుకునేది 24.3 గ్రామ్సే. అదే కదా 100 గ్రామ్స్ ఆఫ్ చికెన్ తీసుకుని నాకు 27 రావాలంటే అవ్వదు. మీ బాడీ ఎంత అబ్జర్వ్ చేసుకుంటుందో అంతే తీసుకోవాలి. ఇలా మనం డే మొత్తం ప్రోటీన్ ఇంటేక్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే మన బాడీ ప్రోటీన్ ఇంటేక్ ఫుల్ఫిల్ చేయగలం. సో మీరు కూడా ఏ ఫుడ్కి ఎంత వస్తుంది, ఏ ప్రోటీన్ తీసుకుంటే మనకి అందులో ఎంత అబ్జర్వ్ చేసుకుంటుందో తెలుసుకోవాలనుకుంటే క్యాప్షన్లో పెడతాను, చెక్ చేయండి. థ్యాంక్ యూ.